గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశాఖలో తీవ్ర సంచలనం రేపుతున్న సగం కాలిన స్థితిలో ఉన్న మహిళ అనుమానాస్పద మృతిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దాకమర్రి పంచాయతీలోని ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లో మహిళ మృతదేహాన్ని ఒకరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే భీమిలి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ అప్పలరాజు గారు కూడా కేసుపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా 6 టీములను ఏర్పాటు చేశాం, కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి మహిళ ఎవరు అనే సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఎందుకంటే గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఆమె మృతదేహం ఉంది. మొహం పైన పూర్తిగా కాలిపోవడం వల్ల అసలు ఎవరు ఈ మహిళ, ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ప్రస్తుతానికి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో పూర్తిగా అక్కడ క్లోజ్ టీం చేరుకుంది. డాగ్ స్క్వాడ్ చేరుకున్న తర్వాత ప్రాథమికంగా సంఘటన స్థలంలోనే దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకున్న తర్వాత అక్కడ జరగాల్సినటువంటి క్లోజ్ టీం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ప్రస్తుతానికి ఈ మహిళ ఎవరు అనేది గుర్తించినప్పటికీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అయితే మహిళకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, ఆనవాళ్ళను అయితే పోలీసులు రివీల్ చేస్తూ ఎవరికైనా ఇలాంటి ఆనవాళ్ళతో మీ ఇంట్లో ఎవరైనా ఒక మహిళ మిస్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి అంటూ కూడా మీడియా ద్వారా ఒక ప్రకటన కూడా రిలీజ్. అయితే ఈ అనుమానాస్పద స్థితిలో అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి సగం కాలినటువంటి మహిళ మృతదేహం 20 నుంచి 25 ఏళ్ల వయసు కలిగినటువంటి మహిళగా చెప్తున్నారు పోలీసులు. అలాగే ప్రస్తుతానికైతే ఈమెకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్కి సంబంధించి కొన్ని వస్తువులు కూడా రివీల్ చేయడం జరిగింది. పింక్ కలర్ టాప్, వైట్ కలర్ డిజైన్ ఉంది, అలాగే పింక్ కలర్ లెగ్గిన్ ఉంది. అలాగే ఆ అమ్మాయి 2 కాళ్ళకి కూడా బ్లాక్ కలర్కి, అంటే ఎడమ చేతికి 2 కాళ్ళకి పర్పుల్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆమె మెడలో ఒక నల్లపూసల దండ కూడా గుర్తించారు. అలాగే 2 కాళ్ళకు కూడా మెట్టెలు కూడా గుర్తించారు. కాబట్టి ఈమె వివాహిత అనేది పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. అలాగే ఆమె బాడీ ఆ స్ట్రక్చర్ బట్టి కూడా 20 నుంచి 25 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుంది అన్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగానే గుర్తించారు. ప్రస్తుతానికైతే ఈ మహిళకు సంబంధించినటువంటి వివరాలు ఇవి మాత్రమే ఉన్నాయి. అలాగే పర్పుల్ కలర్ ఫ్రేమింగ్తో ఉన్నటువంటి ఐ సైట్కు సంబంధించిన స్పెట్స్ కూడా ఆమె ఆ సంఘటనా స్థలంలో దొరికాయి. భీమిలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంటూ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కొన్ని గంటలు గడుస్తోంది. ఆల్రెడీ దాకమర్రి పంచాయతీ లిమిట్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లో ఒక మహిళ అనుమానాస్పదమైనటువంటి స్థితిలో సగం కాలినటువంటి ఒక బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులు ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లోజ్ టీంతో సహా డాగ్ స్క్వాడ్తో సహా మొత్తం పోలీసు బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇమీడియట్గా అక్కడ ఎలాంటి ఆధారాలైనా దొరుకుతాయని చెప్పి గంటల తరబడి కూడా అక్కడ చాలాసేపు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగింది. అయితే ఇమీడియట్గా ఇక్కడ చుట్టూ నివాస ప్రాంతాలు లేవు, అలాగే సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా కవర్ అయినట్టు లేదు. ఎందుకంటే అది ఒక లేఅవుట్. ఆ లేఅవుట్లో ప్రస్తుతానికి మామిడి తోటలు ఉన్నాయి తప్ప రోడ్లు కూడా వేసున్నాయి, కానీ ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ ఒక జనసంచారం లేనటువంటి ప్రదేశం, నిర్మానుష్య ప్రాంతంలో ఈ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మహిళను ఎవరు తీసుకొచ్చారు, అలాగే బాడీ ఏదైతే ఐడెంటిఫై చేశారో ఆ సంఘటనా స్థలంలో ఒక బీర్ బాటిల్ సీసా, గ్రీన్ కలర్ బీర్ బాటిల్ సీసా ముక్కలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఆమె ఒంటిపై కూడా మెడపైన ఒక గాయం కనిపించింది. అలాగే చేతిపై నుంచి బ్లడ్ కారుతున్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకొక వైపు ఆమె ఫేసు, అలాగే మెడ భాగం, రైట్ హ్యాండ్ పూర్తిగా కాలిపోయాయి. అలాగే చెస్ట్, ఆ తర్వాత కింద పార్ట్ అంతా కూడా కొంత పాక్షికంగా కాలి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇది సగం కాలినటువంటి మహిళ మృతదేహంగా అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక దశలో ఆ మహిళ మృతదేహం లభ్యమైన తీరు చూస్తుంటే ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగిన తర్వాత హత్య చేసి ఇలాగా పెట్రోల్ పోసి ఆమె మృతదేహాన్ని
పూర్తిగా అంటే ఆధారాలు లేకుండా నాశనం చేయాలనే ఉద్దేశంతో తగలబెట్టారా అనే కోణంలో కూడా అనేక రకాల డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఈ అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఈ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఈ లేఅవుట్లోనికి ఎవరైనా ఇంకా దుండగలు వచ్చారా, ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ దృష్ట్యా కూడా 6 టీంలనైతే స్పెషల్ ఫోర్స్ కింద ఏర్పాటు చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దాకమర్రిలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్ నుంచి అక్కడ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి అయితే పోలీసులు తరలించారు. ప్రైమరీగా ఈ ఆధారాలు ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆమెకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఆమె డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా రివీల్ చేస్తూ పోలీసులు ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఈమె ఎవరు అని తెలిస్తే కనుక ఆ తర్వాత ఇంకాస్త ఎఫెక్టివ్గా కేసులో ఎవరు ఈ నిందితులు, ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు, ఎందుకు ఇంత క్రూరంగా ఆమె పైన ఇంత పగలాగా కక్షలాగా తీసుకున్నారా, ఈ పగలాగా అంటే ఎందుకంటే అంత క్రూయల్గా మర్డర్ సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. ఒకవేళ ముందే ఏమైనా అఘాయిత్యం కూడా అత్యాచారం కూడా చేసి ఆ తర్వాత ఆమెని చంపాలనే ప్రయత్నంలో ఇలా పెట్రోల్ పోసి కాల్ చేశారా అనే అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ కేసు పైన చాలా అగ్రెసివ్గా పోలీస్ టీమ్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్లో హైవేకి అంటే తగరపవలస నుంచి విజయనగరం వైపు వెళ్తున్నటువంటి దారిలో దాకమర్రి లేఅవుట్ అంటే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఈ లేఅవుట్ కనిపిస్తుంది. ఎందుకంటే హైవేకి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్ ఇది. ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్ అంటారు. దీంట్లో పూర్తిగా ఏంటంటే మామిడి తోటలే ఉన్నాయి కానీ ఇంకేమీ లేవు. అలానే ఫ్రంట్ ఎలివేషన్లో ఒకవేళ సీసీ కెమెరా కవర్ అయి ఉంటే ఈ పార్టీకే లోపలికి ఎవరు వెళ్ళారు, ఒకవేళ ఆటోనా లేకపోతే ఇంకేదైనా వాహనాన్ని ఉపయోగించారా, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేసిండు. కానీ సీసీ కెమెరాస్ ఏవి కూడా ఈ లేఅవుట్కి సంబంధించి కవర్ అవ్వడానికి లేకపోవడం వల్ల కూడా ఈ కేసు కొంత టాస్క్గా మారిందని చెప్పొచ్చు. ఏమైనా హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి లేఅవుట్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి హైవే లైన్లో ఏవైతే సీసీటీవీ సర్వేలెన్స్ కవర్ అవుతాయో ఇవన్నిటిని కూడా ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీమ్స్ కానీ పోలీసు బృందాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ఆధారాలతో ఎవరికైనా ఇంట్లో మిస్ అయినా ఇప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా చోట్ల ఏపీకి సంబంధించి వివిధ జిల్లాల్లో ఎక్కడైనా ఈ ఐడెంటిఫికేషన్స్తో ఈ ఏజ్ గ్రూప్లో వివాహిత అయ్యుండి ఒక మహిళ మిస్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చున్నా ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియకపోయినా కూడా మమ్మల్ని సంప్రదించాలి అంటూ కూడా భీమిలి పోలీసులు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా విశాఖలో ఈ దారుణమైన ఘటన ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే ఒక జ్యోతిష్యుడు అప్పన్న అని ఆయన్ని కూడా ఇట్లానే పెట్రోల్ పోసి హత్య చేసినటువంటి దారుణ ఘటన. కొన్ని రోజుల క్రితమే నిండు గర్భిణిని కొద్ది గంటల్లో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తోంది అనే టైంలో భర్త చేతిలోనే అత్యంత దారుణంగా ఆమె హతమార్చబడటం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి హత్యా నేరాలుగా మనం చూడొచ్చు. ఎక్కువ శాతం ఆస్తి కోసం వివాహేతర సంబంధాల వల్ల ఇట్లా కుటుంబంలో జరుగుతున్న నేర ప్రవృత్తి కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ వివాహిత కూడా ఈమెకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అసలు ఏం జరిగిందో తెలియదు, ఎక్కడి నుంచి ఈ అమ్మాయి వచ్చిందో తెలియదు, లేకపోతే ఏమైనా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఆమెపై అఘాయిత్యం చేసి హత్యకు ఒడిగట్టారా, పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారా, ఇవన్నీ కూడా చాలా సంచలనం కలిగిస్తున్నటువంటి అనుమానాలుగానే చెప్పొచ్చు. ఏదేమైనా అసలు ఇమ్మీడియట్గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ భీమిలి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు